నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రచారం నిర్వహించిన కూటమి పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్. ఖమ్మం ఎంపీ స్థానాన్ని గెలిపించుకొని కేసీఆర్ కు కానుక ఇస్తాం. కొత్తగూడెం విలేకరుల సమావేశంలో నామాన నాగేశ్వరరావు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ఎనమల దివ్యకు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టిన మహిళలు. యూపీ మదర్సాల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్, రంగంలోకి సిబిఐ. త్వరలోనే బయటకు వస్తా, జైలు నుంచి లేఖ రాసిన ఆప్ నేత. శాంతి స్వరూప్ కన్నుమూతపై పవన్ కళ్యాణ్ స్పందన. వాలంటీర్లు రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు చంద్రబాబు. బీజేపీలో చేరిన మాంజా ఎంపీ సినీ నటి సుమలత. హత్య రాజకీయాలు పోవాలంటే జగన్ అవినాష్ ను ఓడించాలి, వైఎస్ షర్మిల. పసుపల్లి ముక్కామల గ్రామాల్లో పి గన్నవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణతో కలిసి పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన హరీష్ మాథూర్ కు సైకిల్ గుర్తుపై, జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అయిన గిడ్డి సత్యనారాయణకు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి, ఖమ్మం పార్లమెంట్ నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని నామ నాగేశ్వరరావు తన అభిప్రాయం వ్యక్తపరిచారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నియోజకవర్గాల బీఆర్ఎస్ కార్యకర్తలతో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ గలం వినిపించేలా చేయాలని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలను కోరారు. మీరు పార్లమెంట్ రికార్డ్స్ అన్ని కనుక చూసినట్టయితే తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ ప్రాజెక్టుల గురించి కానీ, తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ ఫైట్ చేసిన మట్టికి ఒక్క బీఆర్ఎస్ ఎంపీలే. పార్లమెంట్ లోన, పార్లమెంట్ బయటలో ప్రజల సమస్యల మీద, రైతు సమస్యల మీద, బడుగు బలహీన వర్గాల సమస్యల మీద, అన్ని సమస్యల మీద కూడా పార్లమెంట్ లోన, పార్లమెంట్ బయట మేము ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలు ఇవాళ రికార్డులో ఉన్నాయి. పెరుమాళ్లపురం పంచాయతీ మండలి టీడీపీ అధ్యక్షులు చొక్కా అప్పారావు, చొక్కా మహంకాళ అధ్యక్షతన మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం నిర్వహించారు. పెరుమాళ్లపురం పంచాయతీ పాత చోడుపల్లిపేట, కడారిపేట, రాజీవ్ నగర్, లక్ష్మణపేట, కొత్త చోడుపల్లిపేట తదితర గ్రామాల్లో పర్యటించారు. బాబు షూటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించి సూపర్ 6 పథకాలు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004 రాజ్యాంగ విరుద్ధమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మదర్సా బోర్డు ఏర్పాటు సెక్యులరిజం సూత్రాలు ఉల్లంఘిస్తుందని హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని పేర్కొంది. మార్చి 22న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మదర్సాలో కార్యకలాపాలు మళ్లీ చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు ఇప్పటికే విచారణకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రిమాండ్లో భాగంగా ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆమె బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ వృధానే అవుతున్నాయి. గురువారం బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్ పై ఈడీ కీలక వాదన చేసింది. కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలు ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపింది. కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center.
And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630, అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8460444441. బ్యాక్ టు న్యూస్. ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి లేఖ రాశారు ఆప్ సీనియర్ లీడర్ మనీష్ సిసోడియా. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన సిసోడియా ప్రస్తుతం తిహార్లో జైల్లో ఉన్నారు. జైలు నుంచి లేఖ రాశారు. త్వరలో అందరినీ కలిసేందుకు బయటకు వస్తానన్నారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను జాగ్రత్తగా చూసుకున్న ప్రతాప్గంజ్ నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ను సిసోడియా బ్రిటిష్ పాలకులతో పోల్చారు. మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా లాంటి నాయకులు తనకు ఆదర్శమని చెప్పారు. బ్రిటిషర్లు కూడా అధికారంతో విరవీకి ఎదిరించిన వారిని జైల్లో పెట్టారని గుర్తు చేశారు. గాంధీ ఏళ్ల తరబడి జైల్లో ఉన్నారని, మండేలా కూడా జైలుకు వెళ్లారని ఆయన లేఖలో రాశారు. తెలుగు బుల్లితెర రంగంలో తొలి న్యూస్ రీడర్ గా ఖ్యాతి పొందిన శాంతి స్వరూప్ కన్నుమూశారు. 2 రోజుల కిందట గుండెపోటుతో గురైన శాంతి స్వరూప్ హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శాంతి స్వరూప్ మరణంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టీవీలో తొలిసారి తెలుగు వార్తలు చదివిన శాంతి స్వరూప్ కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరిన భగవంతుని ప్రార్థిస్తున్నాను. శాంతి స్వరూప్ వార్తలు చదివే విధానం, పదాలను స్పష్టంగా పలకడం వీక్షకులు మెప్పించాయి. దూరదర్శన్ వార్తలంటే ఆయన గుర్తు వస్తారు. ఈ విషాద సమయంలో శాంతి స్వరూప్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాకలం యాత్రలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 30న పెన్షన్ల విషయంలో ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, కానీ పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తుందని మండిపడ్డారు. పెన్షన్ల అంశంలో రాజకీయాలు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నానన్నారు. వాలంటీర్లు రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రి వైఎస్ బాబు వివేక చనిపోయినప్పుడు జగన్ రాజకీయ లబ్ధి పొందారని, ఇప్పుడు పెన్షన్ల విషయంలోనూ శవ రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రముఖ సినీ నటి మాండ్య ఎంపీ సుమలత బీజేపీలో చేరారు. శుక్రవారం ఉదయం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా తాను బీజేపీలో చేరనున్నట్టుగా ఇటీవల సుమలత ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీఎస్ కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. బీజేపీలో చేరి ఎన్డీఏ అభ్యర్థికి హెచ్డీ కుమారస్వామికి మద్దతు ఇస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. కడప లోక్సభ ఎన్నికల్లో ఓవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాష్ రెడ్డి ఉన్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే తాను కడప ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. ధర్మం కోసం ఒకవైపు తాను, డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారని, ఎవరిని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. హంతకులను కాపాడేందుకే జగన్ సీఎం పదవి వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. హత్య రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగన్, అవినాష్ ను ఓడించాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల ప్రచారం నిర్వహించిన కూటమి పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్. ఖమ్మం ఎంపీ స్థానాన్ని గెలిపించుకొని కేసీఆర్ కు కానుక ఇస్తాం. కొత్తగూడెం విలేకరుల సమావేశంలో నామాన నాగేశ్వరరావు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం, ఎనమల దివ్యకు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టిన మహిళలు. యూపీ మదర్సాల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్, రంగంలోకి సిబిఐ. త్వరలోనే బయటకు వస్తా, జైలు నుంచి లేఖ రాసిన ఆప్ నేత.
శాంతి స్వరూప్ కన్నుమూతపై పవన్ కళ్యాణ్ స్పందన. వాలంటీర్లు రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు చంద్రబాబు. బీజేపీలో చేరిన మాండ్య ఎంపీ సినీ నటి సుమలత. హత్య రాజకీయాలు పోవాలంటే జగన్ అవినాష్ ను ఓడించాలి వైఎస్ షర్మిల. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.